హలో రవికుమార్. నమస్తే అండి. సో మీ దగ్గరకు పేషెంట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ఆర్ సెకండ్ విజిట్, కొందరు థర్డ్ ఫోర్త్ విజిట్లో కూడా ఓపెన్ అవుతారో లేదో తెలియదు. అట్లాంటి పేషెంట్స్ని ఎట్లా డీల్ చేస్తారు? అంటే ఇంట్రోవర్ట్స్ ఉంటుంటారు కదా, ఉంటారు. అమ్మ ఇది చేస్తారా అంటే చెప్పాస నేను వచ్చిన ట్రీట్మెంట్ ఒకటి మీరు అడిగేది ఏంటి? అవును, దానికి ఆ టైప్ ఆఫ్ మెడిసిన్స్ కూడా పడతాయి. ఎందుకంటే వాళ్ళు ఇంట్రావర్ట్ ఉంటారు కదా, షేర్ చేసుకోవాలి, అట్లా తీసుకుంటాం. ఆ రూబ్రిక్స్ని వాళ్ళే వీళ్ళు ఇంట్రావర్ట్ ఉన్నారు, వీళ్ళు ఎవరితో షేర్ చేసుకోరు, వీళ్ళు చాలా కామ్గా ఉన్నారు, అలాగా సెన్సిటివ్ ఉన్నారు, చిన్న మాట అంటే ఫీల్ అయిపోతారు కొందరు, మాటలు పడరు కొందరు. నన్ను ఏంది వీళ్ళు అనేది, నేను చిన్న చిన్న మాట్లాడితే నేను ఇంత కష్టపడి పని చేసిన నన్ను మాట్లాంటారా వీళ్ళు అని చాలా ఫీల్ అవుతారు కొందరు. సెన్సిటివ్ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఒక మెడిసిన్ ఉంటుంది. అలా చిన్న చిన్న విషయానికి ఏడుస్తారు. లేడీస్ అయితే కొంతమంది ఏమన్నా అంటే ఏడ్చేస్తారు. ఫస్ట్ సెన్సిటివ్ వాళ్ళు అరవలేరు. కొంతమంది లేడీస్ ఇచ్చేస్తారు, నువ్వు అన్నావా నేను అనేస్తారు వాళ్ళు డైరెక్ట్. అలాంటి వాళ్ళకు ఒక డ్రగ్. అట్లా కొంతమంది మ్యాచింగ్ లేడీస్ ఏం చేస్తారు, మ్యాచింగ్ నెయిల్ పెయింట్ మ్యాచింగ్ పెడతారు, షూస్ మ్యాచింగ్, బ్లౌజ్ అన్నీ మ్యాచింగ్, వాళ్ళకు డ్రెస్ సారీ అన్నీ మ్యాచింగ్ ఉండాలి. ఆ మ్యాచింగ్ మొత్తం కలిపితే దానికి ఒక డ్రగ్. అట్లా అంటే మనిషి ఎట్లా అంటే ప్రతిదీ మాకు ఇంపార్టెంట్. ఏం చేస్తాం మరి, ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటారు, మాట్లాడరు, ఏం చేయాలి, ఇవన్నీ అంటే అట్లాంటి బుక్స్ ఉన్నాయండి మన దాంట్లో హోమియోపతిలో. అలాంటి బుక్స్ కూడా మన బయట అందుబాటులో ఉంటాయి. ఇట్లాంటి వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లున్నది, వీళ్ళు ఎట్లా డ్రెస్ చేసుకుంటారు, ఎట్లా ఉంటారు అనేది అన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ స్టడీ చేస్తే అప్పుడు మనకు పేషెంట్ నుంచి మంచి మెడిసిన్స్ వస్తుంటాయి, మంచి తగ్గుతుంటాయి ప్రాబ్లమ్స్. అవన్నీ మేము అడగమండి, వాళ్ళకి చెప్పాము ఇవన్నీ కూడా. మనం అబ్జర్వ్ చేస్తాం అంతే. 70% మా అబ్జర్వేషన్కి వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఇవన్నీ చూసి పేషెంట్ వే ఆఫ్ ఎంట్రీ ఎట్లుంది, ఎట్లా ఎంట్రీ అయ్యాడు, ఎట్లా కూర్చుంటున్నాడు, ఎట్లా బిహేవియర్, ఎట్లా మాట్లాడుతున్నాడు, అవన్నీ తెలిసిపోతాయి మనకు. కొన్ని వాళ్ళు చెప్పకుండా ఒక 70% మన డ్రగ్ పిక్చర్ వచ్చేస్తుంది వాళ్ళు ఎంటర్ అయితేనే. తర్వాత కొంచెం మారుతుంది అట్లా. అందుకోసం హోమియోపతిలో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. చాలామందికి ఏంటంటే మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామంది తెలిసిపోద్ది, అరే హోమియోపతి ఇట్లా ఉంటుందా, హోమియోపతిలో ఇవన్నీ చూస్తారా, అడుగుతారా, మనం ఇవన్నీ చాలా డాక్టర్లు అడిగారు, మనం ఏమనుకున్నాము, ఇట్లుంటుందని చాలామందికి తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ కొంతమంది డాక్టర్స్ కూడా ఫస్ట్ విజిట్లో అడగరండి, ఏమనుకుంటారు పేషెంట్స్ ఏమనుకుంటారని పూర్తిగా వాళ్ళని అడగరు. సెకండ్ విజిట్, థర్డ్ విజిట్ అయితే కొంచెం ఫ్రీ అయిపోతే మళ్ళీ అడుగుతారు. వాళ్ళే చెప్పేస్తారు పాపం. కొంతమంది సార్ ఇట్లా మా ఫ్యామిలీలో ఇట్లా అయ్యిందండి, నేను గొడవ అయిందండి, నేను చిన్న విషయానికి ఫీల్ అయిపోయానండి, ఇట్లా అన్నీ చెప్తుంటారు. అప్పుడు ఇంకా మంచి డ్రగ్స్ వస్తాయి అట్లా. అందుకోసమే ఖచ్చితంగా పేషెంట్ అనేది మన ఫ్యామిలీలో ఎట్లుంటారో మనతో అట్లా ఉండాలండి రిలేషన్. కాబట్టి అట్లా ఉన్నప్పుడే మనకు డ్రగ్స్ మంచిగా వస్తాయి. కాబట్టి ఏది ఉన్నా కూడా మేము చెప్తామండి, ఎనీ టైం మీరు ఏది ఉన్నా కూడా షేర్ చేసుకోవచ్చు. ఇంట్రావర్ట్ కొంతమంది సార్ మనం బయటకు వెళ్ళాలంటే ఇట్లుంది ప్రాబ్లము, లేకుంటే పిల్లలతో ఇట్లుంది సార్ ప్రాబ్లము, ఫైనాన్షియల్ ఇట్లుందని అవన్నీ చెప్తుంటే కూడా మనకు మంచిగా తెలిసిపోతుంది. అబ్బాయిలు అయితే అన్నీ చెప్తారండి, మ్యాక్సిమం 90% షేర్ చేస్తారు. కొంతమంది చేయని వాళ్ళు కూడా మెల్లగా ఓపెన్ అప్ అవుతారు. దానివల్ల కూడా మంచి మెడిసిన్స్ ఇవ్వచ్చు, తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు కొంతమంది ఒక పేషెంట్ వచ్చాడు మొన్న, సోరియాసిస్ అండి. సోరియాసిస్ ఎట్లా, ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ తోటి వస్తుంది. ఎక్కువ ఆలోచించిన, టెన్షన్ పడ్డ, స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది. ఆయనకు ఎంత మందులు ఇచ్చినా మంచిగా తగ్గుతున్నది. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ సోరియాసిస్ వస్తుంది. అరే ఇదేంది, నాకు ఎంత ఇచ్చినా తగ్గింది, మళ్ళీ ఎందుకు వచ్చింది అని ఆయనను అడిగిన, ఏందమ్మా మంచిగా ఉన్నావా, ఇంట్లో బాగుందా అంటే అవన్నీ మాట్లాడకపోతుండే. అంత బాగానే ఉంది సార్, అంత చాలా బాగుంటాం అంటుండే. లాస్ట్ ఒక 6 నెలలు అయినాక అప్పుడు ఓపెన్ అయిపోయి, ఇంట్లో నాకు మా ఆవిడకి అసలు పడదు సార్, ఎప్పుడు అరుచుకుంటాం తిట్టుకుంటాం అట్లుంటాం అన్న. అప్పుడు దానికి మందు ఇచ్చానండి, ఇప్పటికి మళ్ళీ సోరియాసిస్ రాలే. ఎందుకంటే తెలియదు ఫస్ట్ మనకు, అంటే అది అక్కడ మనకు కనెక్ట్ అయ్యింది డ్రగ్. అంటే నేను ఏమంటానంటే తగ్గింది ఫస్ట్, బాగానే కొంచెం సెట్ అయింది. ఇంకా ఎక్కడ సెట్ కాలే, ఆయన రూబ్రిక్స్ అయినా సరిగ్గా నాకు చెప్పలే ఎట్లా. కాబట్టి మెల్ల ఎక్కడ మిస్ అయిందని అడిగితే అప్పుడు చెప్పాను లాస్ట్. అంత బాగానే ఉంది, మరి ఎక్కడ మిస్ అయిందంటే అక్కడ ఇంట్లో గొడవ లాస్ట్. అక్కడ దానివల్ల ఆ మందు పడింది, సెట్ అయిపోయింది, మళ్ళీ రాలే సోరియాసిస్ అట్లా. అంటే కొన్ని రకాల డిసీజెస్కి మనం కంపల్సరీ చెప్తే ఆ మందు పడుతుంది అన్నట్టు. మనం దాని గురించి ఎక్స్పెక్ట్ చేయము, ఆ మెడిసిన్ గురించి ఎక్స్పెక్ట్ చేయము అట్లా. కొంతమంది కరెక్ట్ చెప్తారన్న గ్యారంటీ కూడా లేదు. అట్లాంటి పేషెంట్స్ అది మీరు అన్నది కరెక్ట్. కొంతమంది సార్ అందరు కరెక్ట్ చెప్పరు కదా, కొంతమంది అబద్ధం చెప్పొచ్చు,
ఇప్పుడు అట్లాంటి వాళ్ళకు కూడా వేరే మెడిసిన్స్ ఉంటాయి. ప్రాబ్లం వీళ్ళతోనే ఉంటది ఇంట్లో, అవును, కానీ నన్ను వాళ్ళు సతాయిస్తున్నారు లేదంటే వాళ్ళు నన్ను ఇది చేస్తున్నారు అని చెప్తారు. అవును, కానీ ప్రాబ్లం వచ్చిన మనిషితోనే ఉంటుంది. అట్లాంటి పేషెంట్ ఎట్లా డీల్ చేస్తారు అది మీరు? అది అంటే ఎట్లా అంటే తెలుసుకుంటారు? అది అట్లా మనం ఏం చేస్తాం, 2-3 సార్లు వాళ్ళని రొటేట్ ఒక 3 నెలలు చెప్పిన అనేది కూడా మనం ఏం చెప్తుండు, నిజం చెప్తుండా, ఎట్లా చెప్తుండా అని కూడా తెలిసిపోతాయి కొన్ని క్వశ్చన్లు అడగడం వల్ల. అలాంటి క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఆయన చెప్పే సమాధానం బట్టి మాకు తెలిసిపోతుంది అమ్మ. అట్లా ఇప్పుడు ఏది ఉన్నది అనేది, అంటే ఇప్పుడు రియల్గా చెప్తుండా లేకుంటే ఎట్లా అని. కొంతమంది ఏం చెప్తుంటారు, సార్ నేను మంచిగా నేను ఏమన్నా, మా భార్య అంతా నా భార్యతోటే కూడా నేను మంచిగా ఉంటాను, మా భార్యని ఏమని అంటుంది. ఫస్ట్ వాళ్ళ భార్యని అడిగితే తెలుస్తుంది ఏమంటాడు అనేది. అట్లా అంటే కొన్ని విషయాలల్లో ఇట్లా ఉంటుంది. కొన్ని విషయాలలో మేమే తెలుసుకుంటాం. ఎక్కువ వాళ్ళకు చెప్పకుండా కూడా కొన్ని వాళ్ళ మాటలు బట్టి తెలిసిపోతుంది మనకు. కొందరు నార్సిసిస్ట్ ఉంటారు కదా సార్, చేసేదంతా వాళ్ళే, కానీ చుట్టుముట్టు ఎట్లా ఉంటుందంటే ఏదో వేరే వాళ్ళు చేస్తున్నట్టు పోర్ట్రే చేస్తుంటారు. ఇప్పుడు మరి అట్లాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఓపెన్ అవుతారు, అట్లాంటి వాళ్ళది ఎట్లా క్యూర్ చేస్తారు? అట్లాంటి వాళ్ళు కూడా ఓపెన్ అయ్యేటట్టు చేస్తాము. కొన్ని రకాలు ఓపెన్ అవుతారు. ఇప్పుడు కొన్ని రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు స్నేక్ ఉందండి, పాము లక్షణాలు ఎట్లా ఉంటాయి, మనిషి లక్షణాలు కూడా అట్లా ఉంటాయి కొందరికి. ఇప్పుడు సస్పీషియస్, ఇప్పుడు స్నేక్ ఉంటుంది, స్నేక్ నుంచి తయారు చేస్తారు మందు. నాజా కట్ల పాము ఉంటుంది, లాకసిస్ అంటాము. వైపర్ రక్తపింజర్ ఉంటుంది, వైపర్ అనే మందు ఉంటుంది. ఆ రక్తపింజర్ నుంచి ఆ విషం నుంచి తయారు చేస్తారు మందు, వైపర్ అంటాము. అట్లా క్రొటాలస్ అరైడస్ ఉంటుంది, పాము నుంచి నాజా తయారు చేస్తారు మందు ఉంటుంది. అట్లా అంటే దాని లక్షణాలు ఉంటాయి మనిషికి. అంటే కన్నింగ్ నేచరు, సస్పీషియస్ నేచరు, అనుమానం పిచ్చి. ఇక పాముకి ఎట్లుంటాయి, ఇవాళ పాము నమ్ముతామా, అది ఎనీ టైం కాటేస్తుంది. మనిషి కూడా అట్లా అన్నట్టు, నీకు నిలువెళ్ళ విషయం అంటారు చూడండి, మనిషి పోలుస్తారు పాముతోటి. అట్లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. అంటే తెలియదు అది. అంటే మనము సార్ నేను ఎవరున్నా నేను వాళ్ళు చెప్పిన మాట నా మాటని నెగ్గాలి, నా మాటనే ఉండాలి, నేను ఎప్పుడు సుపీరియర్గా ఉండాలి, నేను ఎవరి కింద పని చేయొద్దు, నేను ఎవరికి మాటలు వినొద్దు అని చెప్తుంటారు కొందరు. చెప్పేవాళ్ళు కొందరు పాపం బాగానే చెప్తారు, దానికి తగ్గట్టు కూడా ఇట్లా మెడిసిన్స్ ఉంటాయి. కొందరు డామినేట్గా మెంటాలిటీని కూడా కొంచెం నార్మల్ స్టేజ్కి తీసుకురావచ్చు. అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకు మ్యాక్సిమం ఎక్సలెంట్గా వాళ్ళు చెప్పింది, వాళ్ళు డ్రగ్ పడేదంటే నార్మల్ కాదండి, నార్మల్ అయిపోతారు వాళ్ళు. చాలా వరకు వాళ్ళు ఓపెన్ అవ్వరు, యూజ్ ఉంటుంది. కానీ అది ఓపెన్ అవుతే మాత్రం చాలా బాగుంటుంది రిజల్ట్. కొంతమంది ఓపెన్ అవ్వకుంటే మనం ఏం చేస్తామండి, కొంతమంది ప్రయత్నిస్తాం, ఓపెన్ అవుతే ఇంకా బెటర్ కదా అని చెప్తాము. తర్వాత చెప్పిన దానికి వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి అది చూసుకుంటాం. ఇవన్నీ కూడా నేను మీతో డిస్కషన్ చేశానండి, కానీ పేషెంట్స్ నుంచి ఇంతగా డిస్కషన్ చేయలేము, మనం అబ్జర్వ్ చేస్తాం. వీటి గురించి ఎక్కువ డిస్కషన్ చేయలేం. ఎక్కువ ఏంటంటే మనము వాళ్ళ డిసీజెస్ గురించి అడుగుతాం.